ధ్యానం కొరకు సమూయేలు గ్రంథంలో మొదటి సమూయేలు 2వ అధ్యాయము 30వ వాక్యంని చదవండి. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 30వ వాక్యము. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నా మనసునకు కేవలము ప్రతికూలమాయినని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారమొందుదురు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంగ్లీష్లో కూడా చదవండి. Wherefore the Lord God of Israel saith, I said in చివరి భాగం. But now the Lord saith, Be it far from me, for them that honor me I will honor, and they that despise me shall be lightly esteemed. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మనము ధ్యానించబోతున్న కార్యము దేవుని గణపరుచున్న ఒక అనుభవం. దేవుణ్ణి కనపరిచినప్పుడు ఆయన మనల్ని గణపరుచున్న వారుగా ఉన్నారు. సరిగా చెప్పాలంటే దేవుడు మనల్ని గణపరచడానికి మన యొద్ద ఏ యుక్తి లేదు. సర్వలోకములో సర్వభూములో ఉన్న మనుషులందరి జీవితముని చూసినట్లయితే దేవుడే వచ్చి ఒక వ్యక్తిని గణపరచుటకు అంత యోగ్యత మన జీవితంలో లేదు. కానీ దేవుడు ఏమని చెబుతున్నారంటే, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. ఈరోజు మన జీవితంలో చూసినట్లయితే ఎక్కువగా మన ఘనతని మనం కోరుకొనిస్తున్నాం. ఆత్మీయ జీవితంలో మనలో అనేకుల జీవితంలో ఉన్న అనుభవమే సొంత ఘనతని మనం కోరుకుంటున్నాం. ఎప్పుడైతే మనకు ఘనత లేదో, లేకపోతే ఏదైనా ఏ స్థలంలోనైనాను, ఏదైనా ప్రాంతంలోనైనాను, ఎక్కడ మనకు ఘనత లేకుండా, మనకు మర్యాద లేకుండా, మనకు విలువ లేకుండా పోతున్నదో ఆ స్థలంలో మనం ఉండుటకు కోరటం లేదు. ఆ స్థలంలో మనకి ఎక్కడ మర్యాద దొరుకుతున్నదో, ఎక్కడ ఘనత దొరుకుతున్నదో ఆ స్థలముని మనం వెతుకుతూ వెళ్ళుతున్నాం. అంటే మనము దేవుని గణపరచటం కంటే, దేవుని గణపరచుతున్న అనుభవము కంటే మనలో ఎక్కువ మందిలో కనబడుతున్న కార్యం ఏమిటంటే, మన సొంత ఘనత మర్యాదలని అధికముగా ఈ దినముల్లో మనము కోరుచున్న వారుగా మారిపోయి ఉన్నాం. దేవుడు తన జీవితంలో మన ఘనతని కాకుండా ఆయనే మనల్ని గణపరచు వారై ఉన్నారు. కానీ మనము మన ఘనతని వెతకవలసిన అవసరం లేదు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎవరైతే తమ సొంత ఘనతని, సొంత మర్యాదలని ఎవరైతే వెతుకుతున్న వారై తామే అధికారము గలవారని, తామే ఆ ఘనతకు పాత్రులని, తమను ఇతరులు తమకు వందనములను చేయుటకో, ఇతరులు తమకు ఘనతని ఇవ్వటకో నేను పాత్రుల్ని అని ఎవరైతే అనుకొనిస్తున్నారో వారి ఎడల ఆయన దేవుడు వారిని గణపరుచుతున్న వారుగా లేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తన్ను ఎవరు గణపరుచుతున్నారో వారినే ఆయన గణపరచవాలని కోరుతున్నారు. దీనిని బట్టి ఈరోజు నిజముగా దేవుని మనము గణపరుచుతున్న వారమైతే మనల్ని మనము గణపరచుటకు కాకుండా ఇతరులని మనము గణపరచువారుగా మనం మారుస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రికకు వచ్చినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమా సంఘమునకు ఒక ఆలోచన చెప్పుచున్నాడు. 12వ అధ్యాయము 10వ వాక్యమని చదవండి. సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగము గల వారై ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. Be kindly affectioned one to another with brotherly love, in honor preferring one another.
ఘనత విషయంలో ఒకరిని ఒకడు గొప్పగా ఎంచుకొనుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక వ్యక్తి దేవుడు వచ్చి సమయల గ్రంథంలో చదివినప్పుడు నన్ను గణపరచు వారిని నేను గణపరచుదనని చెప్పుతున్నారు. అక్కడ ఎందుకు దేవుడు నన్ను గణపరచు వారిని అని చెప్పుతున్నారంటే, అక్కడ ఏలి యొక్క కుమారులు వారు దేవుని యొక్క మందిరమునకు వచ్చుచున్న జనులు, దేవుని యొక్క మందిరమునకు వచ్చుచున్న వారిని తృణీకరించి వారు తీసుకుని వచ్చుచున్న బలుల విషయంలోనూ, ఆ దేవుని మందిరమునకు వచ్చుచున్న వారి విషయంలోనూ వారిని గణహీనపరిచి తృణీకరించుచున్నారు కనుక దేవుడు ఏలి యొక్క కుమారుల విషయంలో ఇలా చెప్పుచున్నారు, మీరు నన్ను తృణీకరించి ఉన్నారు, నన్ను గణహీనపరిచి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే తన్ను గణహీనపరచుచున్నారని ఎలా దేవుడు చెబుతున్నారంటే, మనుషుల యందు తన యొద్దకు వచ్చుచున్న మనుషులని ఎవరైతే గణహీనపరచుచున్నారో వారు దేవుని కూడా గణహీనపరచుచున్న వారై ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు నన్ను గణపరచు వారిని నేను గణపరచుదనని చెప్పుచున్నారు. దానికి కారణమే ఏలి యొక్క కుమారులు మనుషులని, ఏలి యొక్క కుమారులు దేవుని యొక్క మందిరమునకు వచ్చిన వారిని తృణీకరించి ఉన్నారు. ఇప్పుడు కూడా మనము దేవుని యొక్క సన్నిధానమునకు వచ్చి ఉన్నాము. దేవుడంటే మనకు ఘనత, దేవుడంటే మనకు మర్యాద, దేవుడంటే మనం ఆయనని గణపరచుచున్నాము. కానీ ఆయన పోలికగా సృష్టించబడిన మనుషుల విషయంలో ఘనహీనతని మనము చూపించుచున్నాం. అందుకే రోమీలకి తేటగా రాయిచున్నాడు, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. దేవుని ఒక వ్యక్తి ఘనపరచాలనంటే ముందుగా ఈ భూమిలో జీవించుచున్న మనుషులందరికంటే తను ఒక తక్కువైన వ్యక్తిగా, ఇతరులు తనకంటే గొప్పవారు, ప్రతి ఒక్కరును తనకంటే గొప్పవారని తలంపుతో తాను మారినప్పుడే దేవుని సంపూర్ణముగా గణపరచుచున్నవాడుగా మారుచున్నాడు. ఒకవేళ ఈ భూమిలో జన్మించబడి ఉన్న దీనులు ఎవరినైనాను వారిని బాధ పెట్టినట్లయితే దేవుడు తన్నే బాధ పెట్టినట్టు సామెతల్లో మనం చదువుతున్నాం. అక్కడ దరిద్రులని బాధ పెట్టుచున్నవాడు దేవుని బాధ పెట్టుచున్నవాడు. ఈ భూమిలో జీవించుచున్న కాలంలో ఎవరైతే ఇతరులని హీనముగా, ఇతరులని బాధ పెట్టువారుగా, ఇతరులని హింసించుచున్నవారుగా ఉన్నారో వారు దేవుని గణపరుచుచున్నవారుగా లేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ గణపరచుచున్న విషయమునకు వచ్చినట్లయితే పరిశుద్ధ గ్రంథములో అనేకులని గణపరచవలనని పరిశుద్ధ గ్రంథములో తేటగా రాసి ఉన్నారు. నిర్గమకాండమునకు వచ్చినట్లయితే దానిని ఒక ఆజ్ఞగా దేవుడు ఇచ్చేస్తున్నారు. 20వ అధ్యాయంలో 12వ వాక్యంని చదవండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వాక్యము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. Honor thy father and thy mother, that thy days may be long upon the land which the Lord thy God giveth thee. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొట్టమొదటిగా ఇశ్రాయేలు జనులకి దేవుని గణపరచుచున్న విషయంలో వారికి నేర్పించుచున్న కార్యమే నీ తల్లిని తండ్రిని సన్మానించుము. నీవు నివసించబోయే దేశంలో దీర్ఘాయుష్మంతుడగుటకు, నీ యొక్క జీవితంలో త్వరగా చనిపోకుండా నీ యొక్క ఆయుష్ దినములు పొడిగించబడుటకు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసినట్లయితే తల్లిని తండ్రిని గణపరుచుచున్న వారు తక్కువైపోయారు. వివాహమైన వెంటనే తల్లిని తండ్రిని త్రోసివేయటకే ఫస్ట్ ప్లాన్ జరిగింది.
అనేక విశ్వాసుల యొక్క కుటుంబముల్లోనూ అనేకుల యొక్క కుటుంబముల్లో చూసినట్లయితే తమ యొక్క జీవితంలో మొదటి ప్రయత్నం వివాహం జరిగిన వెంటనే తల్లిని తండ్రిని వారిని ప్రత్యేకంగా ఉంచాలి, వారిని త్రోసివేయాలి. ఇదే అనేకుల యొక్క కుటుంబముల్లో జరుగుతున్న ఒక కార్యం. తన యొక్క తల్లిని తండ్రిని దూరముగా ఉంచవలనని త్రోసివేయవలనని ఎవరు అనుకున్ననో వారు దేవుని గణహీనపరుచుతున్నవారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వివాహమైన వచ్చిన వెంటనే భార్య చేసే మొదటి ప్రయత్నం అదే. వారికి తల్లిదండ్రులు ఉండకూడదు తోడుగా. తమ యొక్క తల్లిదండ్రులు రావచ్చు. చాలామంది యొక్క ఆలోచనలు అయ్యి ఈ రోజుల్లో చాలా కుటుంబముల్లో జరిగే కార్యం అది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తల్లిదండ్రులు ఉంటే వారు ఉండరు, ఎందుకంటే వారికి ఫ్రీగా ఉండదు. త్వరగా లేవలేరు, లేటుగా లేచినా ఎవరు ఏమనరు. ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే లేటుగా ఎందుకు లేస్తున్నారని అడుగుతారు. వారి ఇష్టానికి ఉండవచ్చు. తల్లిని తండ్రిని సన్మానించని వారు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యముని బట్టి చూసినట్లయితే ఒక వ్యక్తి తన యొక్క తల్లినో తండ్రినో దూషించి వారిని గణహీనపరిచి గణపరచకుండా ఉన్నట్లయితే ధర్మశాస్త్రముని బట్టి వారు మరణ శిక్షకు పాత్రులు. పాత నిబంధన కాలంలో ఉన్న ధర్మశాస్త్రముని బట్టి వారు వచ్చి మరణ శిక్షకు పాత్రులు, చంపబడాలి, రాళ్లతో కొట్టి చంపాలి. అదే ధర్మశాస్త్రం. అదే ధర్మశాస్త్ర వాక్యములు ఇప్పుడు ఉంటే ఎంతమంది బ్రతికి ఉంటారో తెలియదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలామంది తమ యొక్క తల్లిని తండ్రిని సన్మానించకుండా గణపరచకుండా గణహీనముగా మాట్లాడి ఇప్పుడున్న దినములలో చదువుకున్న తర్వాత తమకి ఏదో నాలెడ్జ్ అంతా బాగా జ్ఞానం పెరిగిపోయిందని తమకేదో అన్నీ తెలిసిపోయిందనే ఉద్దేశంతో తల్లిదండ్రులని త్రోసివేస్తున్నారు. వారికి లోబడకుండా వారిని దూషించి వారి మాట వినకుండా తమ యొక్క ఇష్టమునికి జీవించేస్తున్నారు. వివాహమైన తర్వాతనే కాదు, పెళ్లి అవడానికి ముందే యవన కాలంలోనే చిన్నతనంలోనే తల్లిని తండ్రిని గణపరచకుండా ఉన్నవారు ఉన్నారు. ఎవరైతే తల్లిని తండ్రిని గణపరచకుండా ఉన్నారో వారు నిశ్చయముగా దేవుని కూడా గణహీనపరుచుచున్నవారు. దేవుడును ఆయన మనకు తండ్రిగా తల్లిగా ఆయనే మన యొక్క తల్లిదండ్రిగా ఉన్నప్పుడు ఈ కనబడుచున్న ఈ తల్లిదండ్రిని సన్మానించకుండా ఉన్నట్లయితే దేవుని కూడా వారు గణహీనపరుచుతున్నారు. ఈ ఉదయకాలం నందు దేవుని సన్నిధానమునకు వచ్చిన ఒకవేళ మనము అనేకులు తల్లిదండ్రులని త్రోసివేసిన వారు ఉండవచ్చు. భార్య మాట విని, లేకపోతే వారికే తల్లిదండ్రులతో ఉండటం ఇష్టం లేకుండా చిన్నతనంలో నుండి పెంచి పెద్ద చేసి అన్ని చేసిన తర్వాత ఇప్పుడు త్రోసివేసిన చాలామంది ఉండవచ్చు. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉంటే నిశ్చయముగా దేవుడు మీ యొక్క ఆయుష్ దినములని పెంచవాలనంటే ఈ భూమిలో ఎక్కువ రోజులు బ్రతకాలనే ఆశ ఉంటే తల్లిదండ్రులని గణపరిచి మీ దగ్గర ఉంచండి. లేకపోతే వాక్యముని బట్టి చూసినట్లయితే నీవు నివసించుచున్న దేశంలో దీర్ఘాయుష్మంతుడగుటకు ఆయుష్ దినములు తగ్గిపోతాయి. ఆయుష్ దినములని తగ్గించేది దేవుడే, పెంచేది కూడా దేవుడే. అది మన చేతిలోనే ఉంది. తన యొక్క తల్లిని త్రోసివేసి తండ్రిని త్రోసివేయుచున్నది ఒక కుటుంబంలో వారి యొక్క ఆయుష్ దినములు త్వరగా తగ్గిపోతాయి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ విషయంలో పరిసయ్యులైన వారు కూడా వారు తల్లిని తండ్రిని త్రోసివేయటానికి వారిచ్చే వారి యొక్క ప్లాన్ ఏమిటంటే ఏదైనా ఒక కానుకలాగా కొంచెం డబ్బులు ఇచ్చి వారిని త్రోసివేయవచ్చు, తల్లిని తండ్రిని త్రోసివేయవచ్చు. పరిసయ్యులు దీన్ని గురించి యేసు ప్రభు దగ్గర అడుగుతున్నారు.
యేసుప్రభు దగ్గర అడిగినప్పుడు యేసుప్రభు చెప్పుతున్నారు, మోసే మీ హృదయ కాఠిన్యతని బట్టి దీనిని ఇచ్చి ఉన్నాడే తప్ప ఎవరినో ఈ విధముగా చేయటకు లేదని చెప్పుతున్నారు. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో మనము కూడా మన యొక్క తల్లిని తండ్రిని త్రోసివేయుచున్నామా? వారికి చేయాల్సిన బాధ్యతలు చేసేసి మీరు ఉండండి, మీకు చేయాల్సిందన్నీ నేను చేసేసాను, మీది మీరు చూసుకోండి. ఏ కారణము చేతనైనను ఒక వ్యక్తి తల్లిని తండ్రిని త్రోసివేసినట్లయితే వారి యొక్క ఆయుష్ దినములు తగ్గిపోవచ్చున్నది. ఇది పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో నిశ్చయముగా ఆయనని గణపరచవలనని కోరుచున్నవారు, దేవుని గణపరచుచున్నవారు తమ యొక్క ఘనత కొరకు, తమ యొక్క మర్యాదల కొరకు తల్లిదండ్రులని త్రోసివేయకూడదు. చాలామందికి వచ్చి ఇలా కూడా తల్లిదండ్రులు వారితో ఉంటే వారి స్టేటస్కి వారు సరిపోరంట. తల్లిదండ్రులు వారితో ఉన్నట్లయితే వారి యొక్క అంతస్తుకు వీరు సరిపోరు. వీరి యొక్క వస్త్రం, వీరి యొక్క వృద్ధాప్యం వచ్చిన తర్వాత వీరేమో చాలా రిచ్గా ఉంటారు, ఈ తల్లిదండ్రులు ఏమో కొంచెం పేదవాళ్ళలాగా ఉంటారు. చూసే వాళ్ళకి అసహ్యం, అందుకని పక్కన ఉండమంటారు. పుట్టినప్పుడే వారు కూడా ఇది చాలా అసహ్యంగా ఉన్నారని పక్కన తోసేసి ఉండొచ్చుగా మిమ్మల్ని. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ దేవుడు వారికి ఒక ప్రేమని కలిగించి, దేవుడు వారిని ప్రేమతో నింపి, వారు పెంచి పెద్ద చేసి అన్నీ మన మీద వచ్చిన అసహ్యములు, మన మీద వచ్చిన మాటలు అన్నిటినీ సహించుకొని, మన యొక్క దుష్ట స్వభావములు అన్నిటినీ ఓర్చుకొని, అన్నిటినీ సహించుకొని మనల్ని పెద్ద చేసిన తర్వాత ఇప్పుడు వారు మనకు అసహ్యం. చాలామంది దేవుణ్ణి గణపరుచుచున్నామని చెబుతున్నారు, తమ యొక్క సొంత తల్లిని తండ్రిని గణపరచకపోతే దేవుడు వారికి తల్లిగా తండ్రిగా ఉండలేరు. దేవుడు ఒక వ్యక్తికి తల్లిగాను తండ్రిగాను ఉండి వారిని గణపరచవలనంటే దేవుడు వచ్చి మనల్ని గణపరచదునని చెప్పుతున్నారు. నన్ను గణపరిచినట్లయితే నేను నిన్ను గణపరచదును. దేవుడు వచ్చి మనల్ని తన యొక్క కుమారులని కుమార్తెలని ఆయన యొక్క సొంత జనులమని ఎలా చెప్పగలరంటే ఈ ఆజ్ఞని బట్టి జీవించినప్పుడే చెప్పగలరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అన్య జనులని దేవుడు తన యొక్క పిల్లలని చెప్పటం లేదు. అన్య జనులని కుక్క పిల్లలు అంటున్నారు. వాటికి తల్లి తండ్రి వాటిని గురించిన గౌరవం ఉండదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క జనులైతే తల్లిని తండ్రిని సన్మానించి వారిని గణపరచుచున్న వారుగా కనబడాలి. లేకపోతే వారి యొక్క జీవితంలో దేవుడు నిశ్చయముగా ఆశీర్వాదములని ఇచ్చుటకు కష్టమైన కార్యం. ఇదే కార్యముని గురించి లూకా సువార్తలో కూడా మనం చదువుతున్నప్పుడు 18వ అధ్యాయము 20వ వాక్యం చదవండి. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుమను ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పెను. నిత్య జీవముని స్వతంత్రించుకున్నట్టుకు ఏమి చేయవలనని అడిగినప్పుడు యేసు ప్రభు ఆ స్థలములో చెబుతున్నారు, నీ తల్లిదండ్రులని సన్మానించవలనని ఆజ్ఞని నువ్వు ఎరుగుదువు కదా. నిత్య జీవముని స్వతంత్రించుకున్నట్టుకు తన యొక్క తల్లిదండ్రులని సన్మానించకుండా ఎవరిని కూడా నిత్యములో ప్రవేశించలేరు. పరలోక రాజ్యంలో నిత్యములో ఎవరిను ప్రవేశించలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత మనము గణపరచవలసిన మరొక గుంపు వారు లేవికాండములో 19వ అధ్యాయంలో వచ్చినప్పుడు 32వ వాక్యం చదవండి. తలనెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గణపరిచి నీ దేవునికి భయపడవలెను,
నేను యెహోవాను. Thou shalt rise up before the hoary head, and honor the face of the old man, and fear thy God. I am the Lord. తల నెరసిన వాని ఎదుట లేచి ముసలివాని ఎదుట నిలబడి గణపరచవలను. నేను మీ దేవుడైన యెహోవాను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఘనత కూడా ఇప్పుడు మనం ఎలా గణపరుస్తామంటే, వారు ఏదైనా మంచి పొజిషన్లో మంచి స్థానంలో ఉంటే అప్పుడు గణపరుస్తాం. ముసలివారినైనా లేకపోతే వృద్ధులు పెద్దవారు ఎవరైనా వచ్చినప్పుడు వారి ఎదుట వారి ముందు లేచి నిలబడి గణపరిచి, అలా మన యొక్క జీవితంలో అటువంటి అనుభవములు తక్కువగానే కనపడుతున్నాయి. మనం వారిని మాట్లాడే మాటలు కూడా హేళనముగా పరిహాసముగా. చాలామంది దేవుని గణపరచలేని పరిస్థితిలో ఉన్నారు. ముసలివారిని గణపరచాలి, తల నెరిసిన వారిని గణపరచాలి. నేను దేవుడైన యెహోవాను. ఎందుకు గణపరచాలని చెప్పుచున్నారంటే, నేను దేవుడైన యెహోవాను కాబట్టి మీరు గణపరిచి తీరాలని చెప్పుచున్నారు. ఇప్పుడు మనము దేవుని సన్నిధానంలోకి వచ్చుచున్న మనము ఎంతమంది పెద్దవారిని మనం గణపరుచుచున్నాం? కొన్ని సందర్భముల్లో ముసలివారిని హీనముగా మాట్లాడుతున్నాం. వయసులో పెద్దవారిని గణపరచకుండా వారిని కూడా మనము ఘనహీనముగా మాట్లాడుతున్నాం. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో మనము వారిని గణపరచాలి. పెద్దవారిని, ముసలివారిని, ఎవరినైనాను వారికి ఇవ్వబడిన ఒక ఘనతని మనము నిశ్చయంగా ఇవ్వాలి. అలా లేకపోతే మన యొక్క జీవితంలో నిశ్చయముగా మనము గర్వించుచున్న వారంగానే ఉంటాం. దేవుడు ఆయన నేను దేవుడైన యెహోవాను అని చెప్పి వృద్ధులైన వారిని గణపరచవాలని చెప్పుచున్నారు. ఆత్మీయ జీవితంలో ఘనపరచడం అనేది ఒక విశేషమైన అనుభవం. మనకు ఘనత వద్దు. ఎందుకు మనము ఇతరులని గణపరచలేకపోతున్నామంటే, మన యొక్క ఘనతని మనము కోరుకుంటున్నాం. చాలామంది ఇప్పుడు మన యొక్క సంఘం యొక్క పరిస్థితి ఎలా మారిపోయిందంటే, తనకు ఘనతని ఇవ్వలేదని అడుగుతున్న వారుగా మారిపోయారు. నాకెందుకు ఘనత ఇవ్వలేదు, నాకెందుకు మర్యాద ఇవ్వలేదు, నాకెందుకు ఆ మొదటి స్థానముని ఇవ్వలేదు, నా అనుభవముని బట్టి ఎందుకు నాకు ఆ పొజిషన్ ఇవ్వలేదు, నా యొక్క వయసుని బట్టి దానికి తగ్గట్టు ఎందుకు నన్ను గణపరచలేదని అడుగుతున్నారు. కానీ ఆత్మీయ జీవితంలో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యముని బట్టి చూసినట్లయితే ఘనతని ఇవ్వవలనే తప్ప మనము ఘనతని కోరుకొనకూడదు. ఏ పరిస్థితిలో ఎవరైనా సరే మనము ఇతరుల యొద్ద నుండి ఘనతని కోరుకొనటం అనేది పూర్తిగా అది దేవునికి విరోధమైన ఒక కార్యం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధానంలో మనము దేవుని గణపరుచుచున్నామా? దేవుని గణపరిచినట్లయితే మనము ముసలివారిని, నెరసిన వారిని, తల నెరసిన వారిని మనము గణపరుచుచున్నాం. అటువంటి ఒక ఘనత మన యొక్క జీవితంలో ఉన్నప్పుడు ఆయన కూడా మన యొక్క జీవితంలో, మన యొక్క వృద్ధాప్యంలో కూడా మనల్ని ఆయన గణపరుచుచున్న వారే ఉంటారు. మనం ఇప్పుడు వృద్ధులైన వారిని, తల నెరిసిన వారిని గణపరచకుండా ఉన్నట్లయితే మన యొక్క వృద్ధాప్యంలో, మన యొక్క జీవితంలో ఆ ఘనతని మనం పొందలేం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు నేను మీ దేవుడైన యెహోవాను ఈలాగు గణపరచవలనని వారికి చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత అధికారులైన వారికి మనము గణపరచవలను. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వాక్యంని చదవండి. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు.
కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. 13వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. 7 చదవండి. ఎవని ఎడల భయముండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానముండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. చాలు. ఇంగ్లీష్లో. Render therefore to all the dues, tribute to whom tribute is due, custom to whom custom, fear to whom fear, honor to whom honor. ఎవరిని గణపరచవలనో ఎవరిని సన్మానించవలనో వారికి సన్మానమును ఇవ్వవలను. ఈ కార్యముని అధికారులందరి గురించి ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము అధికారులని ఎలా గణపరచవాలని చెబుతున్నారంటే చెల్లించవలసిన పన్నులన్నిటినీ చెల్లించి గణపరచాలంటున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పన్ను ఎవరికి కట్టవలనో వారికి పన్ను కట్టవలను. మరలా చదవండి 7వ వాక్యముని. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయముండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానముండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎవని ఎడల సన్మానం ఉండవలనో వానికి సన్మానం ఉండవలను. అధికారం గల వారిని కూడా గణపరచమని చెప్పినట్లయితే వారు వచ్చినప్పుడు ఏదో భయపడినట్టు మనం నటించటము కాదు. వారిని గణపరచడం అని చెప్పినట్లయితే వారు విధించుచున్న ఆ పన్నుని మనం చెల్లించాలి. అధికారులైన వారిని కూడా గణపరచాలి. వారు దేవుడు నియమించకుండా వేరే సొంతముగా వారు నియమించబడలేదు. దేవుడు నియమించకుండా వారు తనకు తానే అధికారం గలవారై రాలేదు. మన పైన నియమించబడి ఉన్నారంటే దేవుడే వారిని నియమించి ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు ఈ భూమిలో జీవించుచున్నప్పుడు తాను ఈ భూమిని సృష్టించి సర్వలోకముని సృజించి తానే సృష్టికర్తగా ఉండి తానే పన్నుకట్టి ఉన్నారు. మనము ఈ భూమిలో జీవించుచున్నప్పుడు నేను పన్ను కట్టను అని చెప్పడానికి వేరే ఏదైనా కారణం ఉంటుందా? ఏ కారణమును ఉండదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అధికారములైన వారికి కూడా మనము ఘనతని ఇవ్వవలను. వారిని ఘనపరిచి వారిని సన్మానించుచున్నప్పుడు నిశ్చయముగా వారి ద్వారా మనం ఎవరిని ఘనపరుచుతున్నామంటే ఈ అధికారమునిచ్చినది సర్వాధికారము గల దేవుడే అని ఆ అధికారముని మనం ఘనపరుచుతున్నాం. యేసు ప్రభు కూడా అధికారము గల వారిని ఆయన ఘనపరుచుతున్నారు. తన్ను సిలువేయవలనని వారందరూ వచ్చి పట్టుకుని వెళ్ళుతున్నప్పుడు వారి యొక్క అధికారములకు లోబడి ఆయన వారితో పాటు వెళ్ళుతున్నారు. వారి యొక్క అధికారములో నుండి తప్పించుకున్నట్టుకు తనకు శక్తి ఉంది. వారి యొక్క అధికారములో నుండి తన్ను విడిపించుకున్నట్టుకు వారి యొక్క అధికారమునకు లోబడకుండా ఆయన తొలగిపోవుటకు యేసు ప్రభుకు శక్తి ఉన్నది. కానీ ఆ అధికారమునకు ఆయన లోబడి వెళ్ళుచున్నారు. దేవుడే అధికారం గలవారని అక్కడ యేసు ప్రభు పిలాతుతో చెప్పుచున్నారు, పైనుండి నా మీద నీకు అధికారం ఇవ్వబడితేనే తప్ప ఎవరి మీదనూ నీకు అధికారం లేదని చెప్పుచున్నారు. నా మీద ఏ అధికారం లేదు అంటే తన మీద ఈ భూమిలో పైనుండి ఒక అధికారం ఇవ్వబడి ఉన్నదని గ్రహించి ఆ అధికారమైన వారికి కూడా లోబడుతున్నారు. మన యొక్క జీవితంలో కూడా అధికారము గల వారిని గణపరుస్తున్నామంటే దానికి కారణమే వారిని నియమించిన పైనున్న అధికారి మన యొక్క దేవుడు. మన యొక్క దేవుడే వారిని నియమించి ఉన్నారని మనం గణపరుస్తున్నాం. సంఘంలో కూడా ఇప్పుడు ఏమైనా ఒక సేవనో ఒక పరిచర్యను ఇచ్చుచున్నప్పుడు వారికి ఇవ్వబడిన బాధ్యతని బట్టి వారి మాటని మనం వినుస్తున్నాం. వారికి ఇవ్వబడిన ఇప్పుడు మాకు పైన ఉన్న సెంటర్ పాస్టర్ గారి యొక్క మాట,
ఇంకా పైన చీఫ్ పాస్టర్ గారి యొక్క మాట, వారి యొక్క మాటలని మేము వినుచున్నాం. దానికి కారణం ఏమిటంటే వారిని నియమించినది దేవుడే, దేవుడే వారిని నియమించి ఉన్నారనే ఉద్దేశంతో కనపరుచుతున్నాం. అలాగే ప్రతి అధికారమును దేవుని ద్వారానే నియమించబడి ఉన్నది. వారిని గణపరుచుతున్నప్పుడు దేవుడును మనల్ని గణపరుచుతున్నారు. అధికారం గల వారిని గణపరిచినప్పుడు యేసు ప్రభుని సర్వ అధికారం గల వారుగా మార్చి ఉన్నారు. మనల్ని కూడా ఆయన గణపరుచుతున్నప్పుడు, భూమిలో ఉన్న అధికారులకు లోబడి మనము గణపరుచుతున్నప్పుడు మనల్ని కూడా దేవుడు అధికారం గల వారుగా మార్చేస్తున్నారు. లోకములో కాదు, పరలోక రాజ్యంలో సమస్త జనులని ఏలుబడి చేయించిన ఒక అధికారముని దేవుడు మనకి ఇచ్చిస్తున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొంచెములో నీవు నమ్మకముగా ఉన్నట్లయితే అనేకములో నిన్ను అధికారిగా చేయదునని యేసు ప్రభు తానే చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితంలో గణపరచుచున్న ఒక అనుభవము, అధికారం గల వారిని, మన పైన నియమించబడిన వారిని గణపరచడం అని చెప్పినట్లయితే, ఇప్పుడు మా పైన నియమించబడిన వారు మాకు సెంటర్ పాస్టర్ గారు ఉన్నారంటే వారిని మేము గణపరచుతున్నామంటే వారు చెప్పిన మాటకు లోబడి ఉండటం. ఇప్పుడు ఈ స్థలము నుండి మీకు ఈ స్థలమునకు ట్రాన్స్ఫర్ అని చెప్పిన వెంటనే వారి యొక్క మాటకు, వారి యొక్క నడిపింపుని గణపరిచి లోబడి వెళ్ళటమే వారికి వచ్చిన ఘనత. కాదు నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను, లేదంటే నా ఇష్టమునకు ఏదైనా ఒక చోటుని అడిగి అక్కడికి పంపిస్తే వెళ్తాను అని చెప్పినట్లయితే వారిని మేము గణహీనపరుచుతున్నాం. దేవుడు నియమించిన పైనున్న అధికారులని మేము గణహీనపరుచుతున్నాం. అదే విధముగా మన యొక్క జీవితంలో కూడా ఈ భూమిలో జీవించుతున్న కాలములో అధికారులకు లోబడకుండా, వారి యొక్క మాటకు లోబడకుండా వ్యతిరేకముగా వారిని గణహీనపరిచినట్లయితే మన యొక్క జీవితంలో నిశ్చయముగా దేవుని యొద్ద నుండి మనం ఘనతని పొందలేం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని గణపరచుతున్న వారుగా మనం మారాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంకనూ ఈ గణపరచుతున్న విషయమునకు వచ్చినట్లయితే విధవరాళ్ళని కూడా గణపరచవాలని మనం చదువుతున్నాం. చదవండి, 1 తిమోతి 5వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. నిజముగా అనాథులైన విధవరాండును సన్మానింపుము. Honor widows that are widows indeed. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిజమైన విధవరాళ్ళని సన్మానించము. సంఘములోనైనను బయట అయినను భర్త చనిపోయిన వారు, వారి యొక్క పరిస్థితులని బట్టి వారిని కూడా ఘనహీనముగా ఎంచుకొనకూడదు. విధవరాళ్ళైన వారిని చాలామంది వేరే దృష్టితో, వారు విధవరాళ్ళని చెప్పిన వెంటనే వారికి వెంటనే వేరే ఏదో వారు వివాహం చేసుకుంటారా, వారు ఏం చేస్తారని ఆ విధముగానే ఆలోచించుతున్నారు. కానీ విధవరాళ్ళైన వారిని కనికరించి, వారిని ఘనపరిచి, వారు తమ యొక్క జీవితంలో ఆ పరిస్థితుల్లో తమ యొక్క జీవితంని కాపాడుకొనుచున్నారని ఘనపరుచుతున్న పరిస్థితి మనకు కావాలి. విధవరాళ్ళైన వారిని ఘనపరచవలను. నిజముగా విధవరాళ్ళైన వారు. అపొస్తలుడైన పౌలైతే ఈ విధవరాళ్ళ యొక్క విషయంలో కొందరిని, ఈ విధవరాళ్ళ విషయంలో నీవు చేర్చుకునము, వారు నిజమైన విధవరాళ్ళైతే వారిని ఆదరించి వారికి కావాల్సిన అవసరతలని తీర్చమని అపొస్తలుడైన పౌలు ఈ తిమోతికి నేర్పించుచున్నాడు. ఆత్మీయ జీవితంలో నిజముగా దేవుని మనం గణపరుచుతున్న వారమైతే విధవరాళ్ళైన వారిని కూడా మనం గణపరచవలను. అనేకులు సంఘములోనూ ఇంకా బయట విధవరాళ్ళైన వారు ఎటువంటి వారికి ఆధారము లేకుండా, ఏ విధమైన ఎటువంటి పనులు లేకుండా, వేరే దారి లేకుండా
ఎన్నో రకాలుగా కష్టపడుతున్నారు. అటువంటి వారిని ఘనపరచకుండా వారిని ఘనహీనపరిచి, కొందరు అటువంటి వారిని కూడా అనుమానించి వారి మీద చెడు మాటలు చెప్పి ఎన్నో రకాలుగా ఘనహీనపరుస్తున్నారు. తిమోతికి అపోస్తలుడైన పౌలు నేర్పించుతున్న కార్యమే, విధవరాళ్ళైన వారిని ఘనపరచు, వారిని ఘనపరిచి ఘనముగా ఎంచి వారి విషయమై సహాయము చేయుటకు అక్కడ గిరి చెప్పుచున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చదవండి 5వ అధ్యాయంలో 4వ వాక్యంని కూడా చదవండి. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుమలు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరుచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకునవలెను. ఇది దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎలా గణపరచవలను? వారికి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వారు తమ యొక్క తల్లిదండ్రులకు ప్రతి ఉపకారము చేయించిన వారుగా, వారికి సహాయము చేయించిన వారుగా, మంచిగా విచారణ చేయించిన వారుగా ఉండవలనని వారికి నేర్పించమని చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విధవరాళ్ళైన వారిని కూడా గణపరచాలి. నేను దేవుని గణపరుచుచున్నాను, నేను దేవుడంటే చాలా మర్యాద, దేవుడంటే చాలా నాకు ఇష్టము, దేవుని యొక్క సన్నిధానంలో వచ్చినప్పుడు నేను చాలా ఘనముగా నేను దేవుని గణపరిచి కూర్చొని ఉంటాను. దేవుని గణపరిచి వేరే ఇతర ఏ మనుషుల్ని కూడా గణపరచకుండా అందరినీ ఘనహీనముగా చూసినట్లయితే దేవుని గణపరిచినట్టు కానే కాదు. ఆయనని గణపరిచినట్లయితే ఆయన మనల్ని గణపరుచుతున్నారు. అన్ని విధములుగా మనం ఆయనని గణపరుచుతున్నప్పుడు నిశ్చయముగా మనల్ని కూడా ఆయన ఘనతకు పాత్రలుగా, మనల్ని కూడా ఆయన మిక్కిలి ఘనముగా మనల్ని ఎంచుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత 1 పేతురులో మనం వచ్చినప్పుడు 2వ అధ్యాయము 17వ వాక్యంలో చదువుతున్నప్పుడు, రాజులైన వారిని గణపరచాలి. మనల్ని ఏలుబడి చేయించిన వారిని మనం గణపరచాలి. వారు ఒకవేళ అన్యాయముగా ఏలుబడి చేసినను మన వారిని గణపరచవలను. భర్తలు భార్యలని గణపరచాలి. ఇంకా చూసినట్లయితే 1 తిమోతి 6:1 చదవండి. తిమోతి రాసిన 1 పత్రిక 6వ అధ్యాయము 1వ వాక్యం. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండునట్లు దాసత్వమును కాడి క్రింద ఉన్న వారందరూ తమ యజమానులు పరిపూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. Let as many servants as are under the yoke count their own masters worthy of all honor, that the name of God and his doctrine be not blasphemed. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని నామము దూషింపబడకుండా ఉండుటకు యజమానులైన వారిని ఘనతకు పాత్రులైన వారు ఎంచుకునవలెను. నిజముగా దేవుని మనము నిజముగా గణపరిచినట్లయితే మనము ఉద్యోగం చేయించిన స్థలములలో, మనము పని చేయించిన స్థలములలో, మనం ఎక్కడైనా ఏ పని చేసినను ఆ పనికి యజమానులైన వారు, ఆ యొక్క ఉద్యోగమునకు యజమానులైన వారి విషయంలో వారిని గణపరచకపోతే దేవుని నామముని దూషించుచున్నామంట. దేవుని నామము దూషింపబడకుండా ఉండుటకు యజమానులైన వారిని గణపరచవలను. ఇప్పుడు మనం ఉద్యోగం చేయించిన స్థలములో, పని చేయించిన స్థలములో మనము ఈ దేవుని యొక్క నామముని దూషించకుండా మన యొక్క జీవితంలో వారిని ఘనముగా ఎంచి మన యొక్క దేవుని యొక్క నామముని కాపాడుతున్నామా? పనికి వెళ్ళినప్పుడు యజమానులైన వారు దేవుని నామముని మన ద్వారా దూషించుచున్నారా? వారు సొంతముగా దూషించుచున్న అనుభవం వేరు. కానీ మన యొక్క ప్రవర్తనని బట్టి, యజమానుల యొద్ద మనం మాట్లాడుతున్న మాటలని బట్టి, యజమానుల యొద్ద మనం చేస్తున్న పనులని బట్టి మన యొక్క జీవితంలో వారు దేవుని నామము దూషించకు మనము కారణముగా ఉన్నామా?
ఎక్కడైనానో యజమానుల యొద్ద వారిని ఘనముగా మనం ఎంచవలను. ఎక్కడ మనం పని చేయించున్నామో, ఎక్కడ మనం ఉద్యోగం చేయించున్నామో అక్కడ కూడా మనం ఘనహీనముగా నడుచుకునటము ద్వారా దేవుని నామము దూషింపబడకూడదు. పరిశుద్ధ గ్రంథములో చెప్పబడి ఉన్న వాక్యములు అన్నిటినీ చూసినట్లయితే ఘనత విషయంలో మనం ఇతరులని ఘనపరచవలనని రాయబడి ఉన్నదే తప్ప మనము మనల్ని ఘనముగా ఎంచుకొని ఘనతని అడిగి పొందుకొనుడి అని ఎక్కడనూ రాయబడలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ రోజుల్లో మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము ఇతరుల యొక్క ఘనతని కోరుకొని మనము ఇవ్వవలసిన ఘనత విషయంలో మనం అశ్రద్ధగా ఉన్నాం. నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచదును, నన్ను ఘనహీనపరచుచున్న వారును ఘనహీనపరచబడదును. ఇప్పుడు మనము దేవుని ఏ విధముగా ఘనపరచుచున్నాం? మనము దేవుని యొక్క సన్నిధానమునకు వచ్చి మనల్ని సమర్పించుకొనుచున్న విషయంలో ఎంతగా మనము ఘనపరచుచున్నాం? మనము దేవుని ఘనపరచుచున్న వారమైతే దేవుడు చెప్పిన మాటలకి మనము లోబడి ఆయన యొక్క మాటలని బట్టి జీవించి మనము ఘనపరచుచున్న వారుగా ఉంటాం. పైన ఘనపరచటము కాదు. యెషయా గ్రంథంలో చదువుతున్నప్పుడు ఈ జనులు నా యొద్దకు వచ్చి పైన నన్ను స్తుతించుచున్నారు, నాకు ఇచ్చుచున్న ఘనత వచ్చి పైన మాత్రమే ఉన్నదని చెప్పుచున్నారు. 29వ అధ్యాయము 13వ వాక్యంని చదవండి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వాక్యం. ప్రభువు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు గాని తమ హృదయంను నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. Wherefore the Lord said, for as much as this people draw near me with their mouth and with their lips do honor me, but have removed their heart far from me, and their fear toward me is taught by the precept of men. వీరు నన్ను పెదవులతో గణపరచుచున్నారు గాని వీరి యొక్క హృదయం అయితే నాకు దూరముగా ఉన్నదని చెప్పుచున్నారు. దేవుని మనము గణపరచుచున్న వారమైతే మన యొక్క హృదయము కూడా దేవునికి సమీపముగా ఉంటుంది. అంటే మన యొక్క హృదయం దేవునికి సమీపముగా ఉన్నదంటే ఆయన యొక్క మాటలకు మనము లోబడటం ద్వారానే ఆయనని గణపరచుచున్నామని చెప్పగలం. పెదవులతో అంటే అందరు పెదవులతో దేవుడు గొప్పవారని, దేవుడే నిజమైన దేవుడని, ఆయనే శక్తి గలవారని, ఆయనే సర్వశక్తుడని నోటితో పెదవులతో చెప్పటము కాదు, హృదయము దూరముగా ఉండకూడదు. దేవుని గణపరచడం అనేది మన యొక్క జీవితముని మార్చుకొని, మన యొక్క హృదయముని మార్చుకొని ఆయనని గణపరచాలి. నన్ను గణపరచు వారిని నేను గణపరుచున్నాను. ఏలికి కూడా ఈ మాటలని చెప్పుతున్నారు. ఏలి యొక్క కుమారులు దారి తొలగిపోయి ఏలి యొక్క కుమారులు దేవునికి విరోధముగా పాపము చేయించినప్పుడు ఏలి ధర్మశాస్త్రముని బట్టి అయిన శిక్షని వారికి ఇవ్వలేదు. ఊరికే చెప్పుచున్నాడు, ఇలా చేయటం మంచిది కాదు, ఇలా చేయకూడదు అని చెప్పుచున్నాడు. కానీ ధర్మశాస్త్రముని బట్టి ఏలి యొక్క కుమారులు చేసిన పాపమునకు వారు దేవుని యొక్క సన్నిధానంలో ఉండకూడదు, వారు వచ్చి ధర్మశాస్త్రముని బట్టి చంపబడాలి. కానీ ఆ శిక్షని ఏలి ఇవ్వట్లేదు. అందుకే ఏలిని కూడా దేవుడు అడుగుతున్నారు, నీవు నాకంటే నీ కుమారులని గొప్ప చేయుచున్నావని. నీవు నాకంటే నీ కుమారులని గొప్ప చేయుచున్నావు కనుక నీవును చనిపోదు. ఏలిని కూడా అక్కడ దేవుడు చెప్పుచున్నారు, నీవును నన్ను గణపరచలేదు. ఆ ముందున్న వాక్యంని చదవండి, 1 సమూయేలు 2వ అధ్యాయంలో. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా ధృవీకరించుచున్నారు. మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. Wherefore kick ye at my service sacrifice and at mine offering, which I have commanded in my habitation, and honourest thy sons above me, to make yourself fat with the chiefest of all the offerings of Israel my people.
నీవు నాకంటే నీ కుమారులని గొప్ప చేయిస్తున్నావా అని ఏలీని అడుగుతున్నారు. మనం కూడా దేవుని గణపరచటం కంటే మన యొక్క పిల్లల్ని ఎక్కువగా గణపరుస్తున్నాం. వారు దేవునికి విరోధమైన వారుగా, దేవునికి విరోధమైన క్రియలని చేస్తున్నప్పుడు వారిని గద్దించి శిక్షించటం అని మానివేసి దేవుని కంటే మన యొక్క పిల్లలని గొప్ప చేస్తున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎవరైనా దేవుని యొద్ద నుండి దారి తొలగిపోతున్నప్పుడు శిక్షింపబడుటకు చాలామంది తల్లిదండ్రులైన వారు తమ యొక్క పిల్లల విషయంలో అంగీకరించడం లేదు. ఏ తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలు దారి తొలగిపోతున్నప్పుడు శిక్షించకుండా ఉన్నారో, వారిని అలాగే శిక్షించకుండా వారు ఏలి చెప్పినట్టు ఏదో ఊరుక పైన అలా చెప్పి వదిలేసి దారి తొలగిపోయిన వారిని శిక్షించకుండా ఉన్నట్లయితే నిశ్చయముగా మనము కూడా దేవుని ఘనహీనపరుచుతున్నాం. తమ యొక్క పిల్లలని శిక్షించి పెంచని వారు దేవుని ఘనహీనపరుచుతున్నారు. వారి యొక్క ఇష్టములకే వదిలేసి పెంచుతున్న వారు దేవుని ఘనహీనపరుచుతున్నవారు. దేవుని ఘనపరుచుతున్నవారు దేవుని నిమిత్తము తమ యొక్క పిల్లలని శిక్షించి వారిని ప్రేమించి దేవుని కొరకు వారిని పెంచుతున్న వారై ఉంటారు. అందరిని కూడా కన్నులు మూసుకొనుదాము. మన యొక్క దేవుని ఘనపరచుతున్న అనుభవం ఏ విధముగా ఉన్నది? దేవుని మనం ఎలా ఘనపరచుతున్నాము? నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. మన యొక్క సొంత ఘనత గురించి మనం మాట్లాడకూడదు. ఇప్పుడు మన యొక్క సంఘం యొక్క పరిస్థితి తన యొక్క సొంత ఘనత గురించి అడగటమే ఎక్కువైపోయింది. మన యొక్క ఘనత, మనకి ఏ ఘనత ఈ భూమిలో అవసరం లేదు. దేవుడే ఘనపరచబడాలి. దేవుని ఘనపరచు నిమిత్తము మనము ఇతరులని ఘనపరచాలి. దేవుని ఘనపరచుటకు మనల్ని సమర్పించుకుందాం. అందరు కన్నులు మూసుకుందాము. అందరిని కన్నులు మూసుకొని దేవుని ఘనపరచుటకు తీర్మానించుదాము. దేవుని ఘనపరుద్దాం. ఒక తీర్మానంతో మనల్ని సమర్పించుకుందాం. నిశ్చయముగా మనము ఘనపరచుచున్న విషయంలో ఒకరిని ఒకరు గొప్పగా ఎంచుకొనిచ్చినప్పుడు మనము దీనులుగా మార్చబడుచున్నాం. మనం ఎప్పుడైతే ఇతరులని ఘనపరచుటకు ప్రారంభించుచున్నామో ఆయన మనల్ని ఘనపరచుటకు ప్రారంభించుచున్నారు. మన యొక్క జీవితంలో మనకు ఘనతని ఎంత మాత్రమును కోరుకునవద్దు. మన యొక్క అనుభవముని బట్టో, లేకపోతే మన యొక్క సంవత్సరములని బట్టో, మన యొక్క పరిశుద్ధతని బట్టి, మన యొక్క ఏ కార్యముని బట్టి మనకి ఏ ఘనత వద్దు. దేవుని మనము ఘనపరచాలి. ఆయన నామము హెచ్చింపబడాలి. ఆయనని దేవుని వాక్యములని బట్టి మనం ఘనపరచవలను. తల్లిని తండ్రిని సన్మానించి వారిని దేవుని ఘనపరచవలను. ముసలివారిని వృద్ధులైన వారిని ఘనపరచవలను. మన యొక్క జీవితంలో ప్రతి విషయములలోనూ మనము అధికారులైన వారిని ఘనపరచాలి. యజమానులైన వారిని ఘనపరచాలి. విధవరాళ్ళైన వారిని మనం ఘనపరచాలి. మన పైన నియమించబడి ఉన్న నాయకులైన వారిని వారికి లోబడి మనము ఘనపరచాలి. దేవుని పెదవులతో కాదు, మన యొక్క జీవితమని మార్చుకొని
ఆయన యొక్క వాక్యముని బట్టి మన యొక్క జీవితముని మార్చుకొని మనం గణపరచవలను. అందరిని కూడా సమర్పించుకున్నదము, ఒక తీర్మానముతో సమర్పించదము. ఈ రోజు నుండి నిశ్చయముగా నేను అందరినీ దేవుని బట్టి దేవుని గణపరుచుచున్నానని మనము గణపరచవలను. మనం ఎవరికైనా మన వందనములని చెల్లించినా, ఎవరికైనా స్తోత్రం చెప్పినా తిరిగి చెప్తారని కూడా చెప్పొద్దు. మనం వారికి చెప్పటం లేదు, దేవుని గణపరచుచున్నాం. ఏ మనుషులని గణపరచవాలని వారిని గణపరచడం లేదు. తిరిగి మనకు ఘనతనిస్తారు, తిరిగి మనకు మర్యాద ఇస్తారని కూడా ఇవ్వట్లేదు. దేవుని గణపరచుచున్నాము కాబట్టి వారిని గణపరచుచున్నాము. దేవునికి ఇచ్చుచున్న ఘనత అది. మనం ప్రతి మనుషులని గణపరచడం కూడా దేవునికి ఇచ్చుచున్న ఘనతగానే భావించి మనం గణపరచుచున్నామే తప్ప తిరిగి మనకు మర్యాదని ఘనతనిస్తారని మనం ఏది చేయటం లేదు. అలాగున్నప్పుడు నిశ్చయముగా ఆయన మనల్ని నిత్యములో గణపరచుచున్నారు. నిత్యములో ఆయనతో కూడా యుగాయుగములు ఏలుబడి చేసిన ఒక ఘనతని దేవుడు మనకిచ్చుచున్నారు. ఆయనని గణపరచువారుగా దేవుడు మనల్ని మార్చాలి. సమర్పించుకొని అందరిని సరి దేవుని స్తోత్రించదము. స్తోత్రం దేవా.